చేయలేమని చెప్పేసి ఆయన విద్యానిధి అని ఒకటి మొదలెట్టారు. ఆయన 50 లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు. అందులో మన మట్టే సింగ్ గారు, ప్రసాద్ గారు వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో నిరుపేద వయసు చదువుకోవడానికి కానీ ఇది 15 సంవత్సరాల క్రితం 5 లక్షలు ఇచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా రాకపోవచ్చు. మన వయసు పిల్లలకి న్యాయం జరుగుతుందంటే ఆ రోజు డొనేషన్ ఇచ్చారు. అలాంటి డోనర్స్ కూడా మనం గుర్తించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య గారు, చాలామందికి ఊళ్ళో ఎంత సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టే అంటారా, మీరు సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టే వెళ్తుందా అంటారు. సుబ్రహ్మణ్య గారు ఈరోజు ఈ మీటింగ్ జరిగింది. ఇక్కడ నేను బాబీ గారి సభాముఖం మీ అందరికీ అడుగుతాను, వీడిని వెయ్యొద్దని సుబ్రహ్మణ్య గారు ఎవరికి ఎప్పుడు చెప్పాల. ఇది నేను వాస్తవంగా చెప్తాను. నేను ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా కమిటీ అనేది నేను వేసుకున్నాను తప్ప సుబ్రహ్మణ్య గారు మీరు ఎవరైనా వెళ్ళి నాకు ఎవరైనా కలెక్టర్ గారు కమిటీ అంటే ఇతను కూడా తీసుకొని సేవ చేస్తారని చెప్పాడు తప్ప వీళ్ళు వెయ్యొద్దు అనేది ఎప్పుడు శివరామ సుబ్రహ్మణ్య గారు చెప్పలేదు. ఇది కూడా మీకు చెప్పాలి. అలాగే మాజీ అధ్యక్షులు, ఈ జిల్లా అన్ని జిల్లాల్లో కూడా 2-3 సంఘాలు అయినాయి. రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2-3 సంఘాల కింద ఏర్పడి ఒకే ఒక గొప్పదనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒకే సంఘంలో ఒకే ఒక జిల్లా దీనికి ఎవరు కావాలంటే మాజీ అధ్యక్షులు. ఇక్కడ మీకు తెలియాలా, మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఒకటే మాట ఒకటే పాట. ఆ రోజు మీ అందరికీ తెలియాలా, కొణిజేటి రోసయ్య గారు ఆర్ఎస్ అధ్యక్షులు చేశారు. ఇక్కడ ఇందులో ఎంతమంది చేశారు నాకు తెలియదు. కొణిజేటి రోసయ్య గారు ఆర్ఎస్ అధ్యక్షుడిగా చేశారు. రమేష్ గిల్లి గారు ఫాదర్ చేశారు. ఎంతో ఉత్తమైన పౌరులందరూ కూడా ఆర్ఎస్ అధ్యక్షుడు చేశారు. ఆ రోజు ఆర్ఎస్ అధ్యక్షుడు అంటే అప్పుడు ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ ఎవరైనా సరే అధ్యక్షుడు రాగానే సీఎం గారు రిసీవ్ చేసుకున్నారు. అంత ఉందా అని ఆశ్చర్యం ఉండే. ఎందుకంటే మన పట్టణంలో ప్రతి వాళ్ళు వచ్చి భోజనం చేస్తారు. 6 సత్రాలు మనవి ఉన్నాయి, చౌట్రీస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నింటిలో కూడా మెంబర్స్ అందరూ కూడా మన ఆర్ఎస్ఎంలో మెంబర్స్. ఇప్పుడు దేవ వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయన శ్రీశైలం దేవస్థానం అక్కడ ఉన్న వాసవిదానికి చైర్మన్, ఆయన ఇది మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎం సభ. అలాగే మీరు ఏ సత్రం తీసుకున్నా, కాశీనపూర్ సత్రం ఉంది, అందులో ఇప్పుడున్న ప్రెసిడెంట్ వాసు గారు తీసుకున్నా ఇది ఆర్ఎస్ఎం సభ మెంబర్. అందులో ఆర్ఎస్ఎం సభ కమిటీ మీటింగ్లు ఏం పెట్టినా సరే మన సంఘాల్లో ఎప్పుడు ఫ్రీగా ఇస్తారు. సంఘాల్లో ఫ్రీగా ఇస్తారు. ఇది ఎందుకు చెప్తానంటే, థ్యాంక్ యూ మీ అందరికీ. ఇది ఎందుకు చెప్తానంటే, అన్నవరం సత్రం వచ్చాం, మనకు వాళ్ళు ఫ్రీగా ఆతిథ్యం ఇచ్చారు. అది ఎవరిదంటే మన అందరిది. అందులో గాంధీ గారు కూడా ఇందులో ఆర్ఎస్ఎస్ సభ్యులు. రాష్ట్రంలో ఉన్న 6 సత్రాలు